అభయ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాయి అలియాజ్ శేషును అరెస్ట్ చేశారు. రాజమండ్రికి చెందిన సాయి హైదరాబాద్కు ఎందుకు వచ్చాడు, అభయ్ ఇంటికి పక్కనే ఎందుకు మకాం వేశాడు, దీనికి సంబంధించి మా ప్రతినిధి కమల్ స్పెషల్ రిపోర్ట్. హైదరాబాద్లో సంచలనం రేకెత్తించిన అభయ్ హత్య కేసులో నిందితుడు శేషు ఎక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చాడు, అతని ప్రస్థానం ఏ విధంగా సాగింది, ఎందుకు కిడ్నాప్ చేశాడు, కిడ్నాప్ చేసిన తర్వాత ఎందుకు హత్య చేశాడు, నిజంగా డబ్బుల కోసమే చేశాడా? మనతో మాట్లాడడానికి కార్తికేయ హోమ్ సర్వీస్కు సంబంధించినటువంటి నిర్వాహకురాలు దుర్గా గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం చెప్పండి, శేషు ఎప్పుడు వచ్చాడు ఇక్కడికి, మీ హోమ్కి ఎప్పుడు వచ్చాడు, వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి పనిలో కుదిరాడు? ముందు ఒకసారి వచ్చారండి, మాకు తెలీదు. వచ్చి పనిలో జాయిన్ అయ్యారండి. ఎమ్మటే చెప్పా చేయకోకుండా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రత్నం గారు ఉన్నారండి, రత్నం గారు తీసుకొచ్చారండి ఆ అబ్బాయిని. తీసుకొచ్చి పనిలో పెట్టాడండి. బాగానే చేసుకుంటున్నారండి. ముందు రత్నం గారు వచ్చారు, తర్వాత వాళ్ళ ఆయన గారు వాళ్ళ అమ్మాయి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి వచ్చాడండి. వచ్చి జాయిన్ చేసిన తర్వాత మరి వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మరి ఇక ఇలాగని ఎవరో అధికారులు వచ్చారండి. అధికారులు వచ్చి చెప్పారండి ఇలాగని. అంటే అప్పుడు దాకా మాకు తెలియదండి ఏం జరిగింది అని. ఎంతకాలంగా పనిచేస్తున్నాడండి అతను? ముందు ఒకసారి వచ్చాడండి, ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇది 3వ సంవత్సరమో మరి 2వ సంవత్సరం, నాకు చదువు లేదండి. మరి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలీదు. తీసుకురావడం రత్నం గారు తీసుకొచ్చారండి. ఇప్పుడు ఆ శేషు ఇక్కడ మీ దగ్గర ఉద్యోగంలో చేరినప్పుడు అతన్ని మీరు ఒక వ్యాపారింటికి పనికి పంపించినప్పుడు శేషుకు సంబంధించి ఏమేమి ఆధారాలు మీరు పెట్టుకున్నారు మీ దగ్గర? ఒకటి రేషన్ కార్డు అడిగామండి, ఆధారం కార్డు అడిగామండి, ఇచ్చారండి. అంటే ఆధారం కార్డు ఇచ్చాడు, రేషన్ కార్డు లేదన్నాడండి. అది ఫోటో జెరాక్స్ తీయమన్నారు. రత్నం గారు తీసి నేను ఇస్తాను, నమ్మకం నాది కదా అని అన్నారండి. దాని మీద ఆవిడ ఎన్నాళ్ళు బట్టి నుంచో చేస్తుందని మేము ఆవిడ ప్రూఫ్ ఇవ్వలేదండి, నేను అడగలేదండి. ఎంతమంది పనిచేస్తున్నారమ్మా మొత్తం ఇట్లా మీకు హైదరాబాద్? మా దగ్గర ఒక 300 మంది అంతమంది పనిచేస్తుంది. నాకు తెలియదండి, అది మొత్తం మీద చేస్తున్నారండి పని. అందరూ బాగానే చేసుకుంటున్నారండి పని. ఇప్పుడు వచ్చి అన్నది మా హోమ్కి ఈ బ్యాడ్ నేమ్ ఇప్పుడు వచ్చి రాలేదండి, ఎప్పుడు కూడా మాకు జరగలేదండి ఇలాగా. ఇదే మొదటిసారి ఇలా జరగడం. ఇంతమంది ఇప్పుడు సీఏ తల్లులు కూడా ఉన్నారండి, కలెక్టర్ తల్లులను కూడా మాకు జాయిన్ చేస్తున్నారండి. డబ్బులు ఎట్లా అంటే శేషుకు మీరు డబ్బులు ఎట్లా వేసేవారమ్మా మీరు? మా బ్యాంకు అకౌంట్ ఉండేదండి, అకౌంట్ లో వేస్తానని అన్నారు. లాస్ట్ ని 3000 అంతా వేసినట్లుగా ఉన్నారండి. అదైనా మేడం గారు కార్ డ్రైవర్ ఉన్నారు కదండి, ఆ డ్రైవరే పట్టుకెళ్ళి వేసినట్లుగా. ఎట్లా ఉండేవాడమ్మా అంటే మీ గతంలో ఒకసారి పనికి వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ఒకసారి రత్నం ద్వారా మళ్ళీ వచ్చాడు, వచ్చినప్పుడు అంటే అతను ఏ విధంగా కనిపించేవాడు మీకు? మంచిగానే కనిపించాడండి, మాతోటి చెడుగా ఏమీ మాట్లాడలేదు, బాగానే ఉన్నాడు. మరి ఆ అబ్బాయి ఇలాగా చేశాడంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదండి. ఇంకా ఎవరెవరు ఉన్నారు కింగ్ పిన్? అసలు శేషువేనా? శేషు వెనక ఇంకెవరెవరు ఉన్నారు? ప్రధాన సూత్రధారులు ఇంకెవరైనా ఉన్నారా? శేషును అడ్డం పెట్టుకున్నారా అన్నది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. కెమెరా పర్సన్ రతన్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.